ప్రాచీన మానవుని జీవితంలో ఈ భూమి మీద అనేక రకాల సాధనలు చేసి ఉన్నాడు. అలాంటి సాధనలో ఒక విచిత్రమైన సాధన విధానం గురించి నేను మీకు ఈరోజు కొంత షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు రెండో ప్రపంచ యుద్ధంలో అడల్ఫ్ హిట్లర్ గురించి మీరు వినుంటారు. ఎవరికైనా కొంచెం అవగాహన ఉంటే, తను నల్ల సూర్యుడు అంటే బ్లాక్ సన్ అనే ఒక ఆరాధితమైన ఆధార కేంద్రకంగా బ్లాక్ సన్ ఆధార కేంద్రకంగా ఎన్నో రకాల తాంత్రిక క్రియలు చేసినట్టుగా మనకు స్పష్టత ఉంది. ఇప్పటికి కూడా ఈ నల్ల సూర్యుడు ప్రపంచాన్ని నమ్మే ప్రపంచం చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇంకా నల్ల సూర్యుడు ఆరాధన చేస్తూనే ఉంటారు. అయితే ఈ బ్లాక్ సన్ ఆరాధన అంటే ఈ నల్ల సూర్యుడి ఆధారణ మన పూర్వంలో కూడా ఉంది, పూర్వీకులలో కూడా ఉంది, ఈజిప్ట్లో ఉంది, యూరోప్లో ఉంది, భారతదేశంలో కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే మనకు ఉదయాన్నే లేవగానే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రం వేళ నాటికి అస్తమిస్తాడు. కానీ అస్తమించే సమయానికి ఈ నల్ల సూర్యుడు సిద్ధాంతం ప్రకారము అది అస్తమించే సమయం దగ్గర నుంచి మళ్ళీ ఉదయించే వరకు, సూర్యుడు ఉదయించే వరకు ఈ ప్రపంచం అంతా ఒక బ్లాక్ ఎనర్జీ తోటి కవర్ అయి ఉంటుంది. దానికి మూలం ఈ నల్ల సూర్యుడు అనే ప్రపంచం నమ్ముతూ ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన సాధనలు ఉన్నాయి. తాంత్రిక విద్యలలో బ్లాక్ సన్ ఆరాధన చాలా గొప్పగా ఉంటుంది. చాలా మంది దాంట్లో ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ మేనేజ్మెంట్ మీద పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. ఎంతో తీవ్రమైన సాధనలు, ఉగ్రదేవతల సాధనలు కూడా నల్ల సూర్యుడు సాధనలకు చాలా దగ్గరగా ఉంటాయి. అయితే దానికి చాలా కొద్ది మంది మాత్రమే ఆ సాధన విధానాలు మిగిలిపోవటం వల్ల దాని గురించి అయితే ఎప్పుడైనా సరే ఒక పూర్తి వివరాలు తెలిస్తే దాని గురించి మనం లోతుగా పరిశీలన చేయడానికి అవకాశం ఉండేది. అయితే మానవుల్లో ఎవరో ఒకరు, మానవ జాతిలో భారతీయులలో ముఖ్యంగా ఎక్కడో ఒకరుగా మిగిలిపోయిన కొద్ది మంది ఇంకా ఈ బ్లాక్ సన్ ఆరాధన చేస్తున్నారు. దాంట్లో స్పష్టత ఉంది. నాకు దీని నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ ఎనర్జీస్ ఏంటి, నల్ల సూర్యుడు, హూ ఈజ్ బ్లాక్ సన్, దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ హెల్ప్ టు దిస్ వరల్డ్.